ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా తెలుగుదేశానికి పూర్వ వైభవం తెచ్చే విధంగా అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆయన గత 2 రోజుల నుంచి కూడా ఇటు ఎన్టీఆర్ భవన్లో మరి కీలకమైనటువంటి నేతలను కలిసేటువంటి పనిలో కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎవరైతే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది మాజీ టీడీపీ నేతలు ఉన్నారో వారు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో మరి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగినటువంటి పార్టీగా చెప్పొచ్చు. ఇప్పటికీ ఈ రోజు కనుక చూసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీ తర్వాత 2వ స్థానంలో భారతీయ జనతా పార్టీ నిలుస్తున్న అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం, అదేవిధంగా వారి ఎమ్మెల్యేలు ఎంపీలు తెలంగాణలో గెలవటం. సో ఇదంతా కన్నా చూస్తే వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఎలాగైనా సరే ఈసారి అధికారంలోకి రావాలి అనేటువంటి దృక్పథంతో అయితే ముందుకు వెళ్తున్నట్లయితే స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఏదో లోపాయకారి ఒప్పందం ఉందని చెప్పేసి రకరకాల ప్రచారాలు వారికి అపోజిషన్ పార్టీలు చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రచారాలు అయితే వాస్తవం అయితే ఉండదు అని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దానికి నిదర్శనమే కవిత ఈరోజు ఇంకా జైల్లో ఉండటం. సో ఇవి మొత్తం కనుక చూస్తే ప్రస్తుతం ఏదైతే తెలుగుదేశం పార్టీ అంటే సంస్థాగతంగా కొంత ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీని అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గతంలో కూడా చూస్తే రాష్ట్ర విభజన తర్వాత కూడా 2014లో కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది. గ్రేటర్ హైదరాబాద్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలమైన ఓట్ బ్యాంక్ ఉందని చెప్పుకోవచ్చు. సో అలాంటి తెలుగుదేశం మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కనుక కలిసి జనసేన పార్టీ కూడా తోడైతే ఏ మేరకు తెలంగాణలో అధికారం సాధించేటువంటి ప్రయత్నాలు చేస్తాయి, లేదా తెలుగుదేశం సొంతంగానే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటుందో, లేకపోతే తమ మిత్రపక్షాలు అనేటువంటి బీజేపీ జనసేన మరి అక్కడ ఏదైతే ఆంధ్రాలో కలిసి వచ్చాయో మరి ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో కంపేర్ చేసుకుంటే భారతీయ జనతా పార్టీ ప్రభావం తక్కువ అని చెప్పుకోవాలి, తెలంగాణలో ఎక్కువ అని చెప్పుకోవాలి. సో మరి తెలంగాణలో భారతీయ జనతా పార్టీతోటి కలిసి తెలుగుదేశం అదేవిధంగా జనసేన 3 పార్టీలు కలిసి ఏ విధంగా అధికారాన్ని సాధించేటువంటి ఆలోచనలు ఉన్నాయి. అసలు బీజేపీ తోటి టీడీపీ అదేవిధంగా జనసేన ఇక్కడ ఏ విధంగా కలుస్తుంది? ఎందుకంటే గత ఎన్నికల్లో కనుక చూస్తే జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి, తెలుగుదేశం పార్టీ పోటీకి నిరాకరించింది. ఏదేమైనప్పుడు ఈ 3 పార్టీల మధ్య మంచి సాన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయడానికి ఏ మేరకు రంగం సిద్ధం చేసుకుంటాయనే అంశాలన్నీ చర్చిద్దాం. టార్గెట్ తెలంగాణ ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఎక్స్ ఎమ్మెల్సీ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మనతోటి జూమ్కల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజేష్ గారు రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్కల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రఘునాథ్ బాబు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్కల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పల్లె రవికుమార్ గారు బీఆర్ఎస్ సీనియర్ నేత మరి కొద్దిసేపట్లో వారు కూడా మనతో జూమ్కల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా రఘునాథ్ బాబు గారితో మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ టొబాకో బోర్డు చైర్మన్. అదేవిధంగా రఘునాథ్ బాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు, దిలీప్ గారికి, రాజేష్ గారికి, రవికుమార్ గారికి అందరికీ నమస్కారం. సో టార్గెట్ తెలంగాణ అనుకోవచ్చా సార్? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తెలంగాణ టార్గెట్ పెట్టారు. నిన్న మొన్న బాబు మోహన్ గారు కూడా తెలుగుదేశం పార్టీలో మరి చేరడానికి రంగం సిద్ధం చేసుకుని తెలుస్తోంది. దాదాపు చేరినట్టు అనుకోవాలి ఇంకా. సో మరి వారు కూడా టికెట్ ఆశిస్తామని గతంలో వారు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. సో ఇలాంటి నేతలందరూ కూడా సినిమా నటులు కానీ పాత నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి తెలుగుదేశం గూటికి కనుక వస్తే, ఎందుకంటే ఎన్డీఏలో మీతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా కీలకంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నారు. సో అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయి, ఇంక ఇబ్బందులు అయితే ఏమి లేవు, ఇబ్బందులు తొలగిపోయిన గ్రహణం వీడింది అనుకోవాలి. సో ఇప్పుడు ఆయనతోటి ఇక్కడ కలిసి వెళ్ళటానికి అంటే ఇప్పుడు మీరు బలంగా ఉన్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు, మీకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వారికి లేరు. సో మీరు వారు అదేవిధంగా జనసేన కూడా ఏ మేరకు కలిసే అవకాశాలు ఉంటాయి ఇక్కడ? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్తో సమానంగా సీట్లు వచ్చి 8-8 వాళ్ళ కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించింది. కాకపోతే మొన్న జరిగిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీతో కలిసి, టీడీపీ అసలు పోటీ చేయలేదు, కలిసి అనే మాట ఎందుకు, టీడీపీ చేస్తుంటే ఆడు కలిసా విడిగానా అని క్వశ్చన్ వస్తుంది. సరే వాళ్ళు ఆ రోజుకి చేయలేదు. కానీ టీడీపీకి ఆ సొంతంగా పూర్వం నుంచి ఆంధ్ర కంటే కూడా తెలంగాణలో వాళ్ళకి చాలా బలం ఉండేది. మంచి అసలు ఎన్టీ రామారావు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా
టీడీపీ వెనక బీసీలు, మొత్తంగా తెలంగాణ ఒక మంచి వాళ్ళకి ఉండేది. అయితే కాలక్రమేణా రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కానీ తర్వాత ఆ, ఇక్కడ తగ్గిపోయిన మాట వాస్తవం. వాళ్ళు కూడా పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు ఇప్పటికి కూడా ఉమ్, ఆ, చాలా చోట్ల టీడీపీ అభిమానులు క్యాడర్ ఉన్నారు. ఈ పరిస్థితిలో ఇవాళ రంగం ఏంటి? ఒక పక్క అధికారంలో ఉన్న కాంగ్రెస్, రెండో పక్క క్షీణించిపోతున్న బీఆర్ఎస్. ఉమ్, బీఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ గా ప్రత్యామ్నాయంగా వచ్చి కాంగ్రెస్ కి ఢీ కొట్టి నెక్స్ట్ ప్రధాన ప్రతిపక్షం అంత పోషించాల్సిన ఈ పరిస్థితిలో ఉమ్, బీజేపీ ఆల్రెడీ ముందడుగు ఉంది. దానికి తోడు ఎన్డీఏ అంటే జనసేన, టీడీపీ కూడా మాకు కలిసి వస్తే మాకెంతైనా కానీ ఉపయోగమే కదా, ఇంకా ఈజీయే కదా మా టార్గెట్ రీచ్ అవటం. కాబట్టి తప్పకుండా మా హైకమాండ్ కూడా దాన్ని వాళ్ళు మాట్లాడుకునే ఉంటారు. మనకి లోపల ఏం జరుగుతుంది కరెక్ట్ బయటకు తెలియదు. బట్ డెఫినెట్గా బీజేపీ విత్ టీడీపీ బలం అయితే, ఇప్పుడు ఎలాగంటే భార్యాభర్త అనుకోండి, భార్యకి ఉద్యోగంలో ప్రమోషన్ ఏదైనా వస్తే అది ఎవరికి లాభం? కుటుంబానికే కదా. అవును. అంటే ఎన్డీఏ కుటుంబానికే కదా. సో ఇప్పుడు మీరంతా కుటుంబం, ఎన్డీఏ కుటుంబం మీరు. ఎన్డీఏ కుటుంబంలో తెలుగుదేశం బలపడితే లాభపడేది ఎవరు? కుటుంబం అంటే మా కుటుంబం, ఎన్డీఏ కుటుంబం. ఉమ్, సో అది బీజేపీకి ఎప్పుడైనా ఉపయోగపడేది మంచిది. వాళ్ళ ఇంపార్టెంట్ ఏంటంటే ఉమ్, ప్రత్యామ్నాయం ఎవరు కాంగ్రెస్ కి? ఉమ్. అది మేమే, ఎన్డీఏనే. అది ఎస్టాబ్లిష్ ఇంకా బలపడుతుంది. అంటే బీఆర్ఎస్ అవ్వలేదా సార్? బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం అవ్వలేదా వారికి? అదే ఇందాక చెప్పా కదా, అది డిటెరియేట్ అవుతుంది, ఉమ్, ఇది క్షీణించిపోతుంది, నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది, ప్రజల్లో కూడా ఆదరణ తగ్గిపోతుంది స్లోగా. కాబట్టి ఆ ప్లేస్లోకి మేము వచ్చేటప్పుడు మాకు బలపడటానికి ఏ అంశం కలిసి వచ్చినా అది మాకు ఉపయోగమే. ఇదొక అంశం. రైట్. ఇది వాళ్ళ తెలుగు రివైవల్ ఆఫ్ తెలుగుదేశం ఇన్ తెలంగాణ. అంటే ఇంకోటండి రఘునాథ్ బాబు గారు, అలా ఎందుకు అనుకోవాలి? 2000